అమెరికా ఫస్ట్ అంటూ వలసొచ్చిన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో ట్రంప్ మనందరికీ తెలుసు. అలానే ప్రస్తుతం గ్రీన్ కార్డ్ కోసమో సిటిజన్షిప్ కోసమో చూస్తున్న వాళ్ళకైతే ఇక చుక్కలు కనబడుతున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాదా? ఆయన జర్మనీ నుండి వలసొచ్చిన ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. రీసెంట్ గా జర్మన్ ఛాన్సలర్ యుఎస్ వచ్చారు. ఆయన యుఎస్ వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని కలిశారు. ఆయనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? తన తాతగారి బర్త్ సర్టిఫికెట్. ఫ్రెడరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ తాతయ్య అంటే ఫాదర్ అలా గ్రాండ్ ఫాదర్ అయిన ఫ్రెడరిక్ ట్రంప్ కి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ ని డొనాల్డ్ ట్రంప్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక గోల్డ్ ఫ్రేమ్ లో డొనాల్డ్ ట్రంప్ తాతగారు ఫ్రెడరిక్ ట్రంప్ కి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ ని ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఆ బర్త్ సర్టిఫికెట్ ని చూసి ఇస్ ఇట్ ట్రూ జర్మన్ అనుకుంటూ ఒక కామెంట్ కూడా చేశారు. డొనాల్డ్ ట్రంప్ తాతగారు ఫ్రెడరిక్ ట్రంప్ బెవేరియాలో ఉండేవారు. బెవేరియా జర్మనీలో ఉంది. అయితే అక్కడ ఆయన మిలిటరీ డ్రిల్ ని పర్ఫామ్ చేయలేదు. అంటే యూజువల్లీ అక్కడ ఒక రూల్ ఉంది. ప్రతి టీనేజర్ అంటే నెక్స్ట్ హైయర్ స్టడీస్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా మిలిటరీలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెడరిక్ ట్రంప్ ఆ మిలిటరీ సెషన్స్ కి అటెండ్ కాలేదు. దీంతో ఆయన్ని యుఎస్ కి డిపోర్ట్ చేశారు. 1885 ఫ్రెడరిక్ ట్రంప్ కి 16 years ఉండగా ఆయన మిలిటరీ పర్ఫార్మెన్స్ చేయలేదని చెప్పి ఆయన యుఎస్ కి డిపోర్ట్ చేశారు. అలా ఫ్రెడరిక్ ట్రంప్ యుఎస్ కి వెళ్ళిన తర్వాత చాలా గొప్పగా సంపాదించారు. ఆ తర్వాత కూడా బెవేరియన్ ప్రిన్స్ కి ఒక లెటర్ రాశారు, నేను తిరిగి కింగ్డమ్ ఆఫ్ బెవేరియాకి రావాలనుకుంటున్నాను అని. అయితే ప్రిన్స్ ఆఫ్ బెవేరియా ఆ టైంలో మాత్రం ఫ్రెడరిక్ తిరిగి బెవేరియాకి రావడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే రూల్ ని బ్రీచ్ చేశారు కాబట్టి, అంటే మిలిటరీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి 16 years కే డిపోర్ట్ చేశారు ఫ్రెడరిక్ ట్రంప్ ని. దీంతో ఫ్రెడరిక్ ట్రంప్ యుఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా వాసి మాత్రమే కాదు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు.